అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రియేటివ్ హోమ్ మేకర్. అందరూ బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు మీకు చూపించబోయే ఈ టేస్టీ అండ్ వెరైటీ పచ్చడి మీరు ఫస్ట్ టైం చూస్తున్నారని నేను అనుకుంటున్నాను. దాదాపుగా ఈ కాంబినేషన్ చాలా తక్కువ మందికి తెలిసే ఉంటుందండి. ముందుగా ఇక్కడ కావాల్సిన ఐటమ్స్ ఏంటో చెప్తున్నాను. 1 కప్పు నిండుగా ఉల్లిపాయ ముక్కలు తీసుకోవాలి. అంటే మెజర్మెంట్ కూడా ఇలాగే తీసుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్లో సగం వరకు ఎండు కొబ్బరి ముక్కలు, అలాగే సగం వరకు టమాటో ముక్కలు తీసుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు ఒకటి అయితే టమాటాలు ఎండు కొబ్బరి కలిపి ఒక భాగంలాగా తీసుకుంటే మనకు సరిపోతుందన్నమాట. సో ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి కానీ ప్యాన్ కానీ పెట్టుకొని ముందుగా పోపు వేసుకొని, అలాగే పచ్చి కరివేపాకు, ఫ్రెష్గా ఉండే కరివేపాకు దొరికినట్టయితే ఒక గుప్పెడు కరివేపాకు వేసుకోండి. ఈ పచ్చట్లో ఫ్లేవర్ అంతా ఈ కరివేపాకు నుంచే వస్తుందన్నమాట. చాలా బాగుంటుంది ఈ ఫ్లేవరు. సో కరివేపాకు వేసుకొని అది చిటపటలాడిన తర్వాత సన్నటి ముక్కలుగా తరిగి పెట్టుకున్న టమాటోలు వేసుకోవాలి. ఈ టమాటోలు మీకు ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా తరుక్కోండి. అలా అని మరి టమాటో ప్యూరీ మాత్రం వేయకూడదు, ముక్కలుగానే వేసుకోవాలన్నమాట. ఈ టమాటోలు మగ్గే లోపల ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో మనం చిన్నటి ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి, అలాగే ముక్కలుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. ఈ పచ్చడి మొత్తానికి తగినంతగా ఉప్పు, అలాగే మీరు తినగలిగినంత కారం వేసుకోండి. ఈ పచ్చడి కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుంది, చప్పగా ఉంటే బాగుండదండి. సో నేను ఇక్కడ 2 స్పూన్ల కారం వేసుకున్నాను. ఫస్ట్ ఇలాగా కచ్చపచ్చగా మిక్సీ చేయండి. అవసరం అనుకుంటే కొద్దిగా వాటర్ వేసి కూడా మిక్సీ పట్టుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇలా మనకు మరీ మెత్తగా కాకుండా ఇలా కచ్చపచ్చగా ఉంటేనే బాగుంటుందన్నమాట. సో ఈ లోపల మనకి ఇక్కడ టమాటాలు కూడా బాగా మెత్తగా మగ్గిపోయినాయి చూడండి. చూస్తున్నారు కదా, ఈ రకంగా. ఇప్పుడు మిక్సీ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ను మనం ఈ టమాటో ముక్కల్లో వేసి ఒకసారి మొత్తంగా బాగా కలుపుకోవాలి. ఈ నూనె, టమాటో ముక్కలు అంతా కూడా పచ్చడికి కలిసేలాగా మొత్తం శుభ్రంగా కలుపుకోవాలన్నమాట. చక్కగా కలుపుకొని ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు అలా ఓపెన్లోనే వదిలేయండి. మూత ఏమీ పెట్టనవసరం లేదండి. ఓపెన్లోనే పచ్చివాసన పోయే వరకు వేయించుకుంటే సరిపోతుంది. చాలా సింపుల్గా అయిపోతుంది, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఈ పచ్చడిని మనం దేంట్లోకి తీసుకోవచ్చు అని అడిగితే రైస్లోకి చాలా బాగుంటుందండి. జొన్న సంకటి, అలాగే రాగి సంకటి, తర్వాత కొర్ర బియ్యంతో అన్నం చేసుకుంటాం కదా, దాంట్లోకి, లేదంటే రోటీలోకి చాలా బాగుంటుందన్నమాట. ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ. ట్రై చేసి చూడండి, మీకే నచ్చుతుంది. మళ్ళీ చేసుకొని తింటూ ఉంటారు. చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, చాలా కలర్ఫుల్గా, టేస్టీగా, మంచిగా మనకు పచ్చడి ఇక్కడ రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. అదే చేత్తోనే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్ కూడా నా వీడియోని షేర్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం క్రియేటివ్ హోమ్ మేకర్ యూట్యూబ్ ఛానల్ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.